నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏఐసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కెరల ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టుపేట మండలంలో పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో 5వ రోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కెరల సురేఖ ప్రేమ్సాగర్రావు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఉన్న అప్పులకు మిత్రులు కట్టలేక ఇది సైడ్ న్యాయంలో న్యాయం చేయలేక ప్రతి పథకాన్ని అందిస్తూ వారు కట్టిన అప్పులకు మిత్రులు కట్టరు. మీకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు 11 సంవత్సరాలు మోడీని చూసిన దేశంలో సంవత్సరాలు ఇచ్చింది రైతు బంధు, కళ్యాణ లక్ష్మి రెండు అనుకుంటాం. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు వస్తుందమ్మా. కరెంటు బిల్లు మనం ఫ్రీ చేస్తున్నాం. కరెంటు బిల్లు ఒక రైతు రాత్రి కూడా బ్రిటిషర్ల కింద 200 ఏండ్లు వాళ్ళు మనల్ని పాలించారు. వాళ్ళ కింద మనం బానిసలాగా బతికినాం. ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం రావాలని గాంధీజీ గారు పోరాటం చేశారు. ఆయన 1920 నుండి పోరాటం చేసిండ్రు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా గాంధీ మహాత్ముని ఒకసారి మనం అందరం కూడా స్మరించుకుందాం అని చెప్పేసి జై బాపు, అలాగే జై భీమ్ అన్న నినాదం ఎందుకు తీసుకుంది ఏఐసిసి అంటే, అంబేద్కర్ని, మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని నిండు లోక్సభలో అమిత్ షా గారు అవమానకరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడిండ్రు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అంటుండ్రు, మీరేమన్నా దేవుని పేరు తలుచుకుంటే మీకు మోక్షం వస్తుంది అని చెప్పి ఆయనను హేళన చేసే విధంగా మాట్లాడింది. అందుకని చెప్పేసి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎవరికి కూడా విలువ అనేది ఇవ్వరు. కేవలం కులాలు మతాలు అని కొట్లాటలు పెట్టరు తప్ప. అందుకని చెప్పి అంబేద్కర్కి జై భీమ్ అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా మనం అంబేద్కర్ గారు మన దేశం కోసం చేసిన పనులన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అని జై భీమ్ నినాదం తీసుకున్నాం. అలాగే జై సంవిధాన్ అంటే మనకు రాజ్యాంగం, మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఇవాళ బతుకుతున్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఇచ్చింది అంటే మన రాజ్యాంగం. మనకు ప్రపంచంలో ఎంత ఆధునిక దేశాలు అనుకున్న అమెరికానే కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేస్తే ఆడవాళ్ళకి ఓటు హక్కు అనేది వచ్చింది. కానీ మన దేశంలో స్వతంత్రం రాగానే మగవాళ్ళతో పురుషులతో పాటు